మా బాబాయ్ ఏర్పాటు చేసిన పాఠశాల 100ఏళ్ల వేడుకలు జరుపుకోవడం చూస్తుంటే మాటలు రావటం లేదని పిసుపాటి వెంకట రంగయ్య తమ్ముడు కుమార్తె జంధ్యాల సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరుగుతున్న పాఠశాల శతాబ్ది వేడుకలను చూసేందుకు 90 సంవత్సరాల వయసులో తన కుమారుడు శ్రీనివాస శర్మ సహాయంతో సుబ్బలక్ష్మమ్మ వచ్చారు. పీవీఆర్ బాలుర పాఠశాల మైదానం చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మా మొదలు పిసిపాటి వాళ్ళు ఆయన మరిది పిసిపాటి రంగయ్య గారు ఈ స్కూల్ కట్టించారు. ఎప్పటి నుంచో ఉంది ఈ స్కూలు. అక్కడ కోర్టు దగ్గర అక్కడ చాలని ఇక్కడ కట్టించారు. మళ్ళీ వృద్ధిలోకి వచ్చింది. మా వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. పేరు వచ్చింది. అది సంగతి ఉందండి. బాగుంది. నాకు మా వాళ్ళ పేరు అంత ప్రతిష్టలు వస్తే నాకు సంతోషంగా. పిసిపాటి రంగయ్య గారు మాకు చిన్న తాతయ్య వరుస అవుతారు. ఆయన ఈ స్కూల్ కట్టించటం, ఈ స్కూల్లోనే మేము చదవటం, మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెలు కానీ అందరూ చదవటం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ స్కూల్లో ఆయన దూరదృష్టితో ఆ రోజుల్లో ఈ మొత్తం స్థలం ఈ 10 ఎకరాల్లో కోర్టు సెంటర్లో ప్రప్రథమంగా కోర్టు సెంటర్లో ఆయన స్థాపించిన తర్వాత ఇది కూడా కొత్తగా కట్టడం జరిగింది. తర్వాత రంగారెడ్డి చెరువు కూడా ఆయన స్థాపించిందే. ఒంగోలు ప్రజలకి విద్యార్థిని దాహార్థిని తీర్చడానికి పిసిపాటి రంగయ్య గారు మా చిన్న తాతయ్య గారు ఆ రోజుల్లో చేసిన సేవ అసలు వెలకట్ట.